మిరాయి మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. క్లైమాక్స్లో మనకి రాముడు వచ్చిన తర్వాత ఫైట్ అక్కడితో ఆపేసి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే మనకైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ సీన్ థియేటర్లో చూసుంటే మాత్రం ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మూవీ చూడని వారికి ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో మీరైతే రెడీగా అయితే ఉండండి. సో మూవీ చాలామంది థియేటర్లో చూసిన వారికి కూడా ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేవి మూవీ అయ్యేంత వరకు ఎవరు కూడా థియేటర్లో చూడడం అయితే జరగలేదు. అలాగే కొన్ని థియేటర్ల పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది అసలు ప్లే కూడా చేయలేదు. సో అసలు ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ఏముంది, మిరాయి 2కి వాళ్ళు ఏం మనకి చూపించాలనుకుంటున్నారు, క్లియర్ కట్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పోస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చేసి స్పెషల్ అపీరెన్స్గా అండ్ స్పెషల్ గెస్ట్గా రానా గారిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చేసి ప్రభాస్ గారి వాయిస్తో మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. తను అంటాడు ప్రభాస్ గారు, ఇప్పటి వరకు జరిగింది ఫస్ట్ చాప్టర్ మాత్రమే, ఇక నుంచి అసలైన యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా ఒక యుద్ధం కోసం ఇంకా చాలా యుద్ధాలు అయితే జరగబోతున్నాయి అని చెప్పి ప్రభాస్ గారు అయితే డైలాగ్ అయితే చెప్తారు. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఒక స్క్రాప్డ్ హౌస్ అయితే చూపిస్తారు. దాంట్లో ఒక పర్సన్ వచ్చేసి పనిచేస్తూ ఉంటాడు. అక్కడికి కొంతమంది రౌడీస్ అయితే వస్తుంటారు. అండ్ రౌడీస్ వచ్చేసి అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో ఇలా అయితే అంటారు, మెటల్ తయారు చేయడానికి మనీ కూడా తీసుకున్నావు, ఇంకెన్ని రోజులు చేస్తావు, అయినా నీకు ఇంత బంగారం ఎక్కడి నుండి వస్తుంది, ఒక్క వారంలోనే 1 టౌన్ అంటే 1000 కిలోల గోల్డ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అయితే క్వశ్చన్ అయితే చేస్తారు అక్కడ ఉన్న రౌడీస్ కొంతమంది వచ్చి అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి. అండ్ ఆ పనిచేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మన రానానే. అండ్ రానా వాళ్ళు వచ్చిన వెంటనే తను చేస్తున్న పనిని ఆపేసి వెనక్కి తిరిగి చూస్తాడు. అండ్ వెనక్కి తిరిగి చూసిన తర్వాత తన వేలికి ఒక కవర్ లాంటిది ఒకటి పెట్టుకుంటాడు. సో ఆ వేలుకున్న కవర్ని అయితే తీసేసి ఎవరైతే రౌడీస్ వచ్చేసి మన రానా గారిని పనిచేస్తున్న వ్యక్తి రానా గారే కాబట్టి రానా గారిని గెన్ హేమ్ చేస్తూ ఈ డైలాగ్స్ అయితే అడుగుతారు, అంటే గోల్డ్ నీకు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి. అండ్ వెంటనే రానా గారు వెనక్కి తిరిగి తన వేల్ని ఆ గెన్నికి ఏదైతే గెన్ని ఏమైతే చేస్తాడో ఆ గెన్నికి ఇట్లా పెడతాడు. వెంటనే ఆ గెన్ మొత్తం గోల్డ్గా మారిపోతుంది. ఆ గెన్ ఒకటే కాదు, ఆ గెన్ ఎవరైతే పెట్టారో ఆ పర్సన్ కూడా మొత్తం గోల్డ్గా అయితే మారిపోతాడు. సో ఇక్కడే రానా గారి క్యారెక్టర్ని అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసుకుని వస్తారు. ఇప్పుడు రానా ఇలా డైలాగ్ అయితే చెప్తాడు, హోల్లో కూడా మెడల్ ఉంటుంది, విలన్స్కి అయితే భయపెడతాడు, నేను చెప్పాను కదా అని చెప్పి అందరూ అయితే అక్కడున్న విలన్స్ అందరూ అది చూసిన వెంటనే భయపడుతూ పారిపోతారు. బట్ ఎవరిని కూడా పారిపోకుండా అక్కడనే అందరినీ కూడా వేసేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఫైట్ జరుగుతున్న గ్యాప్లో రానా గారికి బయట నుంచి ఒక పావురం అయితే వస్తుంది. మీకు మిరాయి మూవీలో చాలా సీక్వెన్స్లో మనకి వాళ్ళు టెలిగ్రామ్ ఓన్లీ పావురాల ద్వారానే పంపించుకుంటారు. ఇక్కడ కూడా మన రానా గారికి ఒక పావురం వచ్చి అయితే తన దగ్గర ఆలి ఒక చిట్టి అయితే చూపిస్తుంది. అన్న చిట్టి చూస్తాడు. ఆ చిట్టిలా చూసిన తర్వాత తను మిరాయి అని ఒక పేరు ఉంటుంది. అండ్ తనైతే మిరాయి అని చెప్పి ఒక డైలాగ్ అయితే అంటాడు. సో దాని తర్వాత తను చెప్పిన డైలాగ్స్ని ఆ మూవీ లింక్కి భలే సింక్ అయితే చేశారు. తను ఏం చెప్తాడంటే, ఇక్కడ మంచు మనోజ్ గారు మనం చూసుకుంటే 9 బుక్స్ కోసం తాపైతే చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఆ మిరాయి చేతులు అయితే దొరికేస్తాడు. సో ఇప్పుడు ఆ మిరాయి ఉంది, సో ఆ మిరాయి ధర నాకు కూడా ప్రమాదం ఉంటుందని చెప్పి రానా గారు అనుకొని ఇలాగైతే వేస్తాడు. ఎక్సలెంట్ అయితే అనిపించింది నాకు. రావణాసుడిగా చూపించబోతున్నారు. మంచు మనోజ్ని రావణాసుడిగా అనుకున్నాం కాబట్టి మంచు మనోజ్ అయితే కాదు, రానా గారే రావణాసుడిగా మనకైతే కనిపించబోతున్నాడు. 9 బుక్స్ సొంతం చేసుకున్న వాడికి అలా అయ్యింది. ఒకప్పుడు త్రేతాయుగంలో నాకు న్యాయం జరగలేదు, ఇప్పుడు కూడా నాకు న్యాయం చెయ్యరా అని చెప్పి రానా గారి డైలాగ్ అయితే చెప్తారు. త్రేతాయుగం అంటే రావణాసుడికి అక్కడ అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా నాకు న్యాయం చేయరా, అన్యాయం చేస్తారని చెప్పి ఆ డైలాగ్తో ఆ సీన్ అయితే ముగిస్తారు. సో ఇక్కడ నుంచి మనకి పార్ట్ 2కి వాళ్ళు ఒక లీడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక పవర్ఫుల్ విలన్గా అయితే చూపించబోతున్నారు రానా గారిని. బట్ అంత బాగుంది, కానీ రానా గారిని కూడా అంత పవర్ఫుల్గా ఎలివేట్ చేసి అంత సూపర్ పవర్స్ దాని దగ్గర పెట్టుకొని అంతగా తనను గందరగోళంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి తన ఒక డార్క్నెస్ని, తన యొక్క చీకటి రాజ్యాన్ని బయటకు తీసుకొచ్చేసి ఇవన్నీ చేస్తాడు, ఇవన్నీ ప్లాన్ చేస్తాడని చెప్పి ఈ రైటర్స్ అందరూ ఎలివేట్ చేస్తారు. చివరికి చూసుకుంటే మాత్రం సేమ్ ఈ మిరాయి మూవీలో మంచు మనోజ్ గారు ఎట్లా 9 బుక్స్ దొరికినా కూడా 5 మినిట్స్లో ఉండడు, ఈ రానా గారి సీక్వెన్స్ని కూడా అలానే చేస్తారు ఆ పార్ట్ 2 అని చెప్పి ఒక సందేహం తప్ప మిగతాదంతా ఈ లీడ్కి బాగా అయితే తీసుకుని వచ్చారు. సో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ మీకు ఎలా అనిపించింది, ఈ రానా ఎంట్రీ సీన్ని